ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ మహావిష్ణువు ధరించిన భగవదవతారాలు. ఒకటి ఆదిపురుషావతారము. నారద, మహా తేజోనిధి అయిన ఆ పరమాత్ముని మొదటి అవతారము సహస్ర శీర్షాదులతో కూడి ఉన్న ఆదిపురుషుడు. దాని నుండి కాలము, స్వభావము అనే రెండు శక్తులు ఉదయించాయి. వాటి నుండి కార్యకారణ రూపమైన ప్రకృతి పుట్టింది. ప్రకృతి వలన మహాతత్వము, దాని వలన సాత్విక, రాజసిక, తామసిక అహంకారాలు పుట్టాయి. రాజసిక అహంకారం వలన ఇంద్రియాలు, సాత్విక అహంకారం వలన ఇంద్రియ గుణాలు, ప్రధానంగా గల అధిదేవతలు, తామస అహంకారం వలన పంచభూతాలకు హేతువులైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు ఉద్భవించాయి. ఆ తన్మాత్రల నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే పంచభూతాలు కలిగాయి. వాటి నుండి త్వక్, చక్షు, శ్రోత, జిహ్వ, ఆఘ్రాణములనే జ్ఞానేంద్రియాలు, మనస్సు పుట్టాయి. అలాగే వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు పుట్టాయి. వీటన్నిటి సంఘాతముచే విశ్వరూపుడైన విరాట్ పురుషుడు ఉదయించాడు. అతని వలన స్వయం ప్రకాశుడైన స్వరాట్టు ఆవిర్భవించాడు. అతని నుండి చరాచర రూపాలతో స్థావర జంగమాత్మకమైన జగత్తు పుట్టింది. దాని నుండి సత్వగుణ స్వరూపుడైన విష్ణువు, రజోగుణ స్వరూపుడనై హిరణ్యగర్భుడనబడే నేను, తమోగుణ స్వరూపుడైన రుద్రుడు జన్మించాము. సృష్టి జననకారుడైన చతుర్ముఖను నుండి దక్షాదులైన ప్రజాపతులు 90 కలిగారు. అలాగే నీవు, సనక, సనందాది యోగులు, ఇంద్రాది దేవతలు, గరుడాది పక్షిరాజములు, మానవలోక పాలకులైన మను, మాంధాతాదులు, తలలోక పాలకులైన అనంత, వాసుకి మొదలైన వారు, గంధర్వ, విద్యాధర, చారణ, సాధ్య, రాక్షస, యక్ష, ఉరగ, నాగలోక పాలకులు, ఋషులు, పితృదేవతలు, దైత్య, దానవ, భూత, ప్రేత, పిశాచ, కూష్మాండ, పశుమృగాదులు ఉద్భవించారు. జగత్తు యొక్క ఈ ప్రథమ సృష్టిని మహత్తత్వ సృష్టి అంటారు. రెండవది అండగతి సృష్టి, మూడవది సమస్త భూతగత సృష్టి అనబడతాయి. అందులో ఐశ్వర్య బలతేజో సంపన్నులైన పురుషులు సర్వాంతర్యామైన శ్రీమన్నారాయణుని అంశతో జన్మించిన వారుగా తెలుసుకొనుము. ఆ అరవిందాక్షుని లీలావతారాలు అనంతమైనవి. ఆయన యొక్క ఘనకార్యాలను లెక్కించటానికి ఎవ్వరికీ సాధ్యము కాదు. అయినను సాధ్యమైనంత వరకు నీకు వినిపిస్తానులే. 2. యజ్ఞవరాహావతారము. పూర్వము హిరణ్యాక్షుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు బాహుబలాటోపముతో భూచక్రాన్ని చాపచుట్టినట్టు చుట్టి సాగర గర్భానికి కొనిపోయాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహ రూపము దాల్చి ఆ దానముడితో సముద్ర గర్భంలో పోరి వారిని హతమార్చి భూమిని ఉద్ధరించాడు. 3. సుయజ్ఞావతారము. పూర్వం రుచి అనే ప్రజాపతికి, స్వయంభూమను కూతురైన ఆకూతికి సుయజ్ఞుడనే పుత్రుడు పుట్టాడు. అతడు దక్షిణ అనే కాంతని వివాహమాడి సుయములు అనే పేరుగల దేవతలను కన్నాడు. అతడు ఇంద్రుడై దేవతలకు రాజైనాడు. విష్ణువు వలె సమస్త లోకాల దుఃఖాన్ని హరింపజేశాడు. స్వయంభూమనువు తన మనుమని ఉత్తమ చరిత్రకు సంతోషించి ఈ పరమ పవిత్రుడు శ్రీహరియే
అని గుర్తించి ప్రకటించాడు. 4 కపిల మహర్షి అవతారము. కర్దమ ప్రజాపతికి పతివ్రతైన దేవహూతికి 9 పుత్రికల తర్వాత కపిలుడు అనే పేరు గల పుత్రుడు ఉదయించాడు. శ్రీహరియే కపిలునిగా జన్మించాడు. శ్రీమన్నారాయణుణ్ణి పొందటానికి సాధనమైన సాంఖ్యయోగాన్ని ఆ మహనీయుడు తన మాతృమూర్తికి బోధించాడు. ఆమె యొక్క బంధనాలను త్రయించి ఆమెకు మోక్షాన్ని కపిలుడు ప్రసాదించాడు. 5 దత్తాత్రేయ అవతారము. తాపసోత్తముడైన అత్రి మహాముని పుత్ర సంతానార్థి ప్రార్థించగా శ్రీహరి ప్రసన్నుడై నేను నీకు దత్తుడనయ్యాను అని చెప్పి అతనికి పుత్రుడుగా జన్మించాడు. అందుచేత ఆ బాలుడు దత్తాత్రేయుడు అనబడ్డాడు. మహనీయుడైన దత్తాత్రేయుని యొక్క పాదపద్మపరాగము సోకి యదు హైహయ వంశీయులందరూ పవిత్రులయ్యారు. అతని అనుగ్రహించేవారు జ్ఞానఫలాన్ని, యోగబలాన్ని, ఐశ్వర్య, శౌర్య, శక్తి, సౌఖ్యాలను పొందారు. ఇహపరలోకాల్లోనూ ఆ దివ్యదేహుని కీర్తి ప్రసిద్ధిగాంచింది. 6 సనక సనందనాథులు. నేను కల్పారంభంలో విశ్వసృష్టిని చేపట్టదలచి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు నా నోట అప్రయత్నంగా సన అనే శబ్దం వెలువడగా 4 కుమారులు ఉద్భవించారు. వారే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులుగా బ్రహ్మమానసపుత్రులనబడి ప్రసిద్ధికెక్కారు. గతించిన కల్పం చివరిలో అంతరించిపోయిన ఆత్మతత్వాన్ని వాళ్ళు మళ్ళీ లోకంలో ప్రవర్తింపజేశారు. నారద, ఆ విష్ణుదేవుని కళ్ళతో జన్మించిన ఆ 4 ఒకే అవతార సంభూతులు. నరనారాయణ అవతారం 7వది. పరమ పావనమూర్తులైన ఈ నరనారాయణులు ధర్మునకు దక్షపుత్రికైన మూర్తికి జన్మించారు. వారు బదరీవనంలో నిశ్చల మానసంతో తపస్సు చేసుకుంటుంటే తన పదవికి ముప్పు రావచ్చునేమో అనే భయంతో ఇంద్రుడు వారికి తపోభంగం చేయదలిచాడు. అప్సరసలను పురికొల్పి వారి వద్దకు పంపాడు. ఆ సుందరీమణులు చేస్తుండే శృంగార చేష్టలకు ఏమాత్రమూ చెలించని ఆ తపోధనులు నిశ్చింతులై, నిర్మోహులై మహాతపస్సులో నిమగ్నమై ఉండిపోయారు. తమ కృషి వ్యర్థమైపోయిందని ఖిన్నులై ఉన్న దేవకాంతలను చూచి వారిపై కోపగించి శపించటానికి బదులుగా ఆ ఋషిపుంగవులు జారిపడ్డారు. అమరకాంతలు ఆశ్చర్యం చెందుతున్నట్టుగా నారాయణ ఋషి తన తొడ నుండి అతిలోక సౌందర్య రాసులైన శ్రీమూర్తులను ఉద్భవింపజేశాడు. ఊరు నుంచి పుట్టిన స్త్రీలలో ప్రథమరాలిని ఊర్వశి అన్నారు. అందతందాలలో తమకు తలదనినట్లున్న ఊర్వశిని చూచి ఇంద్రలోక వనితలు తలలు వంచుకున్నారు. ఊర్వశిని ఇంద్రులకు కానుకగా నారాయణుడు పంపగా ఆమెను ఇతర అప్సరసలు నాయకురాలిగా స్వీకరించారు. శ్రీహరి అవతారమైన నరనారాయణులు సృష్టించగలరు, కామక్రోధాలను జయించగలరు అని నిరూపించారు. 8 ధ్రువునకు దర్శనమిచ్చిన అవతారము. ధ్రువుడు ఉత్తానపాదుడనే రాజులకు సత్పుత్రుడు. చిన్నప్పుడొకనాడు అతడు తన తండ్రి వద్ద ఉండగా అతని సవతి తల్లి అయిన సురుచి అతనిని తోలనాడి అతని మృదుహృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది. దానికి తట్టుకొనలేని ఆ బాలుడు నీ యొక్క సలహాను పాటించి శ్రీహరిని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. భగవంతుడు దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అతడు శరీరంతోనే వెళ్ళి శాశ్వతమైన మహోన్నతమైన ధ్రువస్థానంలో స్థిరపడ్డాడు. అతడు విష్ణు సమానుడయ్యాడు. 9 పృథుచక్రవర్తి అవతారము. వేణుడనే రాజు దుష్టుడై బ్రాహ్మణ శాపానికి గురి అయి సిరిని పౌరుషాన్ని కోల్పోయి నరకం పొందాడు. శ్రీహరి కళాంశతో సంభవించిన అతని పుత్రుడైన పృథువు అతని నరకం నుండి రక్షిస్తాడు. పృథువు భూదేవిని బిడ్డగా గ్రహించి ఆమె నుండి ప్రజలకు కావలసిన అనేకమైన వస్తువులను పొందాడు. అందుకే భూమి పృథివీ అనబడింది. 10 వృషభావతారం. అగ్నిధ్రుని పుత్రుడు, నాభికి మేరుదేవికి శ్రీహరి కుమారునిగా జన్మించాడు.
అతడు జడుని వలె యోగాభ్యాసం చేస్తూ ప్రశాంత చిత్తుడై పరమహంస వలె నుండి వాడని మహర్షులు ప్రశంసిస్తుండేవారు. 11. హయగ్రీవావతారము. నారద, నీచే చేయబడిన యాగంలో యజ్ఞపురుషుడైన శ్రీహరి బంగారు మేని ఛాయతో హయగ్రీవునిగా ఆవిర్భవించాడు. అతడు వేదస్వరూపుడు, సర్వాంతర్యామి, దేవతలకు ఆత్మైన వాడును. అతని నాసికల నుండి వెలువడిన శ్వాసయే వేదాలు. అతడు వేదవిహిత కర్మలచే ఆరాధింపబడువాడు. సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.